హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 673 పాయింట్స్ గెయిన్ అయి 59,856 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 180 పాయింట్స్ ర్యాలీ అయి 17,805 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 418 పాయింట్స్ గెయిన్ అయి 36,840 దగ్గర క్లోజ్ అయింది. వీడియోలోకి వెళ్ళే ముందు నిన్నటి వీడియోలో మనం స్టార్టింగ్లో అనుకుంది ఎఫ్ఐఎస్ రిలేటెడ్గా, మీన్స్ ఏ స్టాక్స్లో అయితే ఎఫ్ఐఎస్ ఎక్కువగా హోల్డింగ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ స్టాక్స్లోనే ఎక్కువగా ర్యాలీ కనిపిస్తుంది. కాబట్టి నిన్న నైట్ అప్డేట్ అయ్యే ఎఫ్ఐడిఐ డేటాలో ఎఫ్ఐఎస్ పాజిటివ్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఇన్ కేస్ అది జరిగితే అలా కనిపిస్తున్నప్పుడు మనం మార్కెట్ని ఫర్దర్గా పాజిటివ్ సైడ్ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చని మెన్షన్ చేశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్గా ఉన్న మ్యాక్రో పిక్చర్తో పాటు ఇలా జనరల్ డేటా మీకు మార్కెట్ రిలేటెడ్గా వ్యూ ఫామ్ చేసుకోవడంలో తప్పకుండా హెల్ప్ అవుతుంది. నిన్న ఎఫ్ఐడిఐ డేటా మనకి పాజిటివ్గా ఉంది. అండ్ ఈవెన్ ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ పాయింట్లో కూడా 17,650 లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతున్నంత వరకు మనం మార్కెట్ని పాజిటివ్గా చూడొచ్చు. ఒకవేళ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంటే 17,570 ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం. ఒక పాయింట్లో ఫాలో అయింది మార్కెట్ సడన్గా. అప్పుడు తీసుకున్న సపోర్ట్ 17,590. ఈ సపోర్ట్ అయితే బ్రేక్ అవ్వలేదు. అండ్ టాప్ సైడ్ ర్యాలీ అవుతున్నప్పుడు మార్కెట్ వెళ్ళిన హై 17,827. అదే మీకు నేను 250 అరౌండ్ కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేశాను. నెక్స్ట్ 17,820 అబోవ్ మార్కెట్ సస్టైన్ అవ్వాలి ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసమని. సో అబౌవ్ 17,820 ఫర్దర్గా కూడా మనం మార్కెట్లో ఒక టాప్ సైడ్ ర్యాలీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ రెసిస్టెన్స్ని క్రాస్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుంటున్నప్పుడు మనం ట్రేడ్స్ని ప్లేస్ చేస్తుంటే మనకు ఒక బెటర్ రిస్క్ రివార్డ్ దొరుకుతుంది. లేదంటే కొన్నిసార్లు మార్కెట్ ఏమో ర్యాలీ అవుతుంది, బట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అయ్యి సివియర్గా సడన్గా సెల్ ఆఫ్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ ఆ బోచ్ సస్టైన్ అవుతున్నప్పుడు ప్రాపర్ స్టాప్ లాస్తో తీసుకున్న ట్రేడ్స్కి ఒక బెటర్ ప్రాబబిలిటీ ఉంటుంది. నేను ఈ చార్ట్స్లో మీకు డ్రా చేస్తున్నావు కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది కానీ ఇదంతా మహా కష్టమైంది ఏం కాదు. లాస్ట్ 3 వీడియోస్ మన సెకండ్ ఛానల్లో స్టార్ట్ చేసిన ఈక్విటీ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన లాస్ట్ 3 వీడియోస్ పర్టికులర్గా రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోని మీరు కానీ అర్థం చేసుకోగలిగితే చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ట్రేడింగ్ అనే కాదు, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా కూడా ఏదైనా పొజిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఏ లెవెల్ కోసం వెయిట్ చేయాలన్న ఒక క్లారిటీ మీకు ఈక్విటీ సిరీస్లో దొరుకుతుంది. మన సెకండ్ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బట్ ఈక్విటీ సిరీస్ రిలేటెడ్గా వస్తున్న వీడియోస్ని మాత్రం పాసిబుల్లీ ఫాలో అవడానికి ప్రయత్నించండి. మార్కెట్ ఓపెనింగ్కి ముందు ఇలా చార్ట్ల లెవెల్స్ని మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ మార్కెట్ ఓపెన్ అయ్యాక ఏదైనా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఉందనుకున్నప్పుడు కూడా ఇలా నేను మీకు టెలిగ్రామ్లో డేటాను ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేస్తే 2,90,000 అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న గ్రూప్ కనిపిస్తుంది. అదే మన ఛానల్. ఫర్దర్గా మన మార్కెట్ గురించి మాట్లాడుకుని ఉంది, యాపిల్ స్టాక్ గురించి మాట్లాడాలి. సో మనం ఏమనుకుంటుంటాం, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా పెరగవు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ అయిపోతూ ఉంటాయి అనుకుంటుంటాం కదా. ఈ స్టాక్ రిలేటెడ్ కూడా స్మాల్ డేటాను గమనించండి. ఈ యాపిల్ కంపెనీకి 30 years పట్టింది $1 trillion మార్క్ను రీచ్ అవడానికి. 2018లో కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి 2018లో $1 trillion మార్క్ని యాపిల్ కంపెనీ రీచ్ అయింది. యాజ్ ఎ మార్కెట్ క్యాపిటల్ చెప్తున్నాను. 2018లో $1 trillion, 2020లో $2 trillion అండ్ 2022 స్టార్టింగ్ నాటికి $3 trillion మార్క్ దగ్గరికి యాపిల్ కంపెనీ రీచ్ అయింది, మార్కెట్ క్యాపిటల్ రీచ్ అయింది. ఫర్దర్గా మార్కెట్ రిలేటెడ్గా మనం ఎటువంటి వ్యూని బేస్ చేసుకోవాలి. రీసెంట్ డేస్లో కొంత షార్ప్గా మార్కెట్ ర్యాలీ అయింది. పర్టికులర్లీ బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా నిఫ్టీలో కొంత ఎక్కువ యాక్టివిటీ కనిపించింది మనకి ఇలా షార్ప్గా. అండ్ ఈవెన్ ప్రెసెంట్ ఉన్నది కూడా రెసిస్టెన్స్ జోన్ దగ్గర. కాబట్టి ఈ 17,820 అబోవ్ వచ్చి సస్టైన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. బులిష్ ట్రేడ్స్ ఒకవేళ తీసుకుంటున్న వాళ్ళైతే ఆ లెవెల్ అబోవ్ వచ్చి సస్టైన్ అయితే అదొక కన్ఫర్మేషన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ దగ్గరకు వచ్చేసరికి 36,530 లెవెల్ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళనంత వరకు కూడా మనం అప్ సైడే బ్యాంక్ నిఫ్టీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నియర్గా మనకి 37,120 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. వోకార్డ్ ఫార్మా వాళ్ళు January 6th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్ రిలేటెడ్గా అప్డేట్ చేస్తా అనేసరికి స్టాక్ ఇలా 6% దగ్గరగా ర్యాలీ అయింది. ఈవెన్ రైల్టెల్ వాళ్ళు కూడా January 10th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బోర్డ్ మీటింగ్ ఒక అప్డేట్ అండ్ ఈవెన్ డివిడెండ్ ని కూడా ప్రకటిస్తారని చెప్తున్నారు. ఇవాళ మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ లో ర్యాలీ కనిపించింది. పర్టికులర్ గా బలరాంపూర్ చినీ మిల్స్ ఈ కంపెనీ CNBC వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 2 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. ఒకటి, ప్రెసెంట్ ఉన్న వీళ్ళ ఇథనాల్ కెపాసిటీ 520 KLPD కిలోలీటర్ పర్ డే నుంచి బై 2022 ఎండింగ్ లోపు ఆ కెపాసిటీని 1000 KLPDకి తీసుకెళ్తున్నారు. మీన్స్ నియర్ టు డబల్ చేస్తారని చెప్తున్నారు ఇథనాల్ కెపాసిటీని, ప్రొడక్షన్ కెపాసిటీని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రెసెంట్ ఉన్న వీళ్ళ రెవెన్యూస్లో బై 2022 ఎండ్ నాటికి ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తారంటున్నారు కదా, 1000 KLPD ఆఫ్ ఇథనాల్ ప్రొడక్షన్. ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఇథనాల్ని వీళ్ళు ప్రొడక్షన్ చేస్తూ దాని ద్వారా వస్తున్న రెవెన్యూ వీళ్ళ ఎంటైర్ రెవెన్యూలో 35% దగ్గరగా ఉంటుంది అంటున్నారు. అండ్ ఇవాళ 10:27 అరౌండ్ వచ్చారంటే ఒక ఇంపార్టెంట్ డేటా పేపర్ మీకు ఇథనాల్ రిలేటెడ్గా అండ్ షుగర్ స్టాక్స్ రిలేటెడ్గా ఉంటుంది. ఏ షుగర్ స్టాక్స్ రిలేటెడ్గా ఎంతెంత కెపాసిటీ ప్రెజెంట్ ఉంది అండ్ నెక్స్ట్ ఎంతెంత కెపాసిటీకి వెళ్ళబోతుంది అండ్ వాటి కారణంగా ఇథనాల్ బిజినెస్ ఎలా ఉంటుందన్న ఒక డేటా ఈ ఇమేజ్లో మీకు ఉంటుంది. సో ఇలా ర్యాలీ అంటే అవి ఇప్పటి నుంచే ర్యాలీ అవ్వట్లేదు, బిగినర్స్ గుర్తుంచుకోవాలి. ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి కూడా షుగర్ స్టాక్స్ అండ్ ఇథనాల్ స్టోరీ షుగర్ స్టాక్స్లో ప్లే అవుతుంది.
వీటి రిలేటెడ్గా మల్టిపుల్ అప్డేట్స్ చాలాసార్లు మనకి స్టాక్ మార్కెట్లోకి అయితే ఫ్లో అయ్యాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ ర్యాలీ అవుతున్నాయి అండ్ ఫర్దర్గా కూడా వాళ్ళ ఇథనాల్ కెపాసిటీస్ని పెంచుకొని ఇథనాల్ థీమ్లో వాళ్ళు పాల్గొంటారంటుండేసరికి ప్రజెంట్ కూడా మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ సంస్థలన్నీ కూడా షుగర్ స్టాక్స్ని పాజిటివ్గా రీరేట్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ టాల్బ్రోస్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇంజిన్స్ రిలేటెడ్గా ఉండే గ్యాస్కెట్స్ అండ్ ఫోర్జింగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. వీళ్ళ రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తున్నాయి. ప్రీవియస్గా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఫేమస్ ఇన్వెస్టర్ అయిన డాలీ కన్నా తనకు సంబంధించిన వాటాను పెంచుకున్నారు. అంతకుముందు క్వార్టర్లో 1.25% వాటాని హోల్డ్ చేస్తుంటే ఈ డిసెంబర్ ఎండ్ నాటికి 1.71% దగ్గరగా మీన్స్ నియర్గా 0.46% దగ్గరగా వాటాని ఈ కంపెనీలో తను పెంచుకోవడం జరిగింది. అండ్ అనదర్ ఫేమస్ ఇన్వెస్టర్ అయిన విజయ్ కేడియా గారి నేమ్ ఫస్ట్ టైం ఈ కంపెనీలో రిప్రజెంట్ అయింది. తను 2.27% దగ్గరగా ఈ కంపెనీలో వాటాని హోల్డ్ చేసినట్లు మార్కెట్లోకి అయితే అప్డేట్స్ వచ్చాయి. నెక్స్ట్ హిందీ జింక్ అలాగే వేదాంత గురించి మాట్లాడుకోవాలి. హిందీ జింక్ అలాగే వేదాంత ఇద్దరు కూడా బిజినెస్ అప్డేట్స్ అయితే చేశారు. హిందీ జింక్ రిలేటెడ్గా వీళ్ళ మేజర్ బిజినెస్ జింక్, తర్వాత సిల్వర్ కూడా ఉంటుంది, కానీ వీళ్ళ మెజారిటీ ఆఫ్ బిజినెస్ జింక్. ఆ జింక్ మెటల్ అవుట్పుట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 11% దగ్గరగా పెరిగింది, కాబట్టి స్టాక్ 3% దగ్గరగా ర్యాలీ అయింది. ఈవెన్ వేదాంతకు సంబంధించిన మేజర్ బిజినెస్ అల్యూమినియం, అది కూడా 16% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో, బట్ స్టాక్ ప్రైస్ 5% దగ్గరగా ఫాల్ అయింది. దీనికి ఏమైండొచ్చు రీజన్ అనేలా కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో అయితే డేటా అయితే ఇలా పబ్లిష్ అయింది. వీళ్ళు మనకు ప్రీవియస్గా అప్డేట్ చేశారు కదా, వీళ్ళ ఏడీఆర్స్ని యూఎస్లో లిస్ట్ అని ఏడీఆర్స్ని డీలిస్ట్ చేస్తున్నారని. సో ఆ డీలిస్టింగ్ని డిసెంబర్ 8 నుంచి జనవరి 10 లోపు కంప్లీట్ చేస్తారని చెప్పారు. సో జనవరి 10 నాటికి డీలిస్టింగ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి, ఏడీఆర్ డీలిస్టింగ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎవరెవరైతే ఎఫ్ఐఎస్ అలా ఏడీఆర్స్ని హోల్డ్ చేస్తున్నారో ఆ ఏడీఆర్స్ని ఈక్విటీ షేర్స్గా కన్వర్ట్ చేసి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ చేస్తూ ఉండొచ్చేమో అని క్వశ్చన్ మార్క్స్ అయితే మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో అయితే పబ్లిష్ అవుతున్నాయి. ఏడీఆర్స్ని ఈక్విటీ షేర్స్గా కన్వర్ట్ చేయడం అనేది సింపుల్ ప్రాసెస్ అయితే కాదు, బట్ స్టిల్ ఆ పాసిబిలిటీ ఉంటుంది కదా అని ఒక క్వశ్చన్ మార్క్తో ఇలా ఫాలో అవుతున్న స్టాక్ ప్రైస్కి ఆ రీజన్ అయితే మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ పబ్లిష్ చేస్తున్నాయి. నెక్స్ట్ గ్రావిటా గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే 722 న్యూస్ అనాలిసిస్ వీడియోలో ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్గా ఉన్న గ్రోత్ అండ్ దాని రిలేటెడ్గా ఫామ్ అవుతున్న బ్యాటరీస్ అండ్ వాటి రీసైక్లింగ్ రిలేటెడ్గా గ్రావిటా వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీ ఉంటుందని మాట్లాడుకున్నాం. వీళ్ళు రీసెంట్గానే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ని ఎక్స్పాండ్ చేశారు అండ్ అగైన్ వీళ్ళు ఫండ్ రైజింగ్కి వెళ్తున్నారు. జనవరి 10న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి వీళ్ళు ఫండ్ రైజింగ్ రిలేటెడ్గా డెసిషన్ తీసుకుంటారని చెప్తున్నారు. ఇది ఒక సింపుల్ సైకిల్. బయట ఆపర్చునిటీ ఎక్కువగా ఉన్నప్పుడు కంపెనీ ఫండ్స్ని రైజ్ చేస్తుంది. అలా రైజ్ చేస్తున్న ఫండ్స్తో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ని ఎక్స్పాండ్ చేయడం, ఆ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని స్టార్ట్ చేసి వీళ్ళ టాప్ లైన్ ఇంప్రూవ్ చేసి మార్జిన్ని స్టేబుల్గా మెయింటైన్ చేయగలిగితే ప్రాఫిటబిలిటీ మారుతుంది, పీఈ మల్టిపుల్స్ మారుతూ ఉంటాయి. ఇక నేను గ్రావిటా గురించి అని చెప్పట్లేదు. ఏ కంపెనీ అయినా సరే ఫండ్స్ని రైజ్ చేస్తుంది. అలా రైజ్ చేసిన ఫండ్స్ని వర్త్ఫుల్గా యూజ్ చేసి వాళ్ళ కెపాసిటీస్ని ఫుల్ ఫంక్షనింగ్తో యూటిలైజ్ చేస్తుంది అన్నప్పుడు మాత్రం ఆ కంపెనీ రిలేటెడ్గా ఇంకొంత ఫోకస్ ఉంచడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ దిలీప్ బిల్డ్కాన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2680 crores విలువ చేసే ఆర్డర్స్ కోల్ ఇండియా దగ్గర నుంచి లభించాయని చెప్తున్నారు. ఇది కాంట్రాక్ట్ మైనింగ్ రిలేటెడ్గా వీళ్ళకి ఎల్ఓఏ లభించింది కోల్ ఇండియా దగ్గర నుంచి అని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ పెరిగిన టాటా మోటార్స్ స్టాక్ ఇవాళ ఫాల్ అయింది. ఆల్మోస్ట్ 1.5% దగ్గరగా నెగిటివ్లో క్లోజ్ అయింది. దీనికి రీజన్ సిఎల్ఎస్ఏ వాళ్ళు టాటా మోటార్స్కి సెల్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 408 రూపీస్కి స్టాక్ వెళ్తుంది నెక్స్ట్ 12 monthsలో అనేలా వాళ్ళ వ్యూని చెప్తున్నారు. స్టాక్ సెల్ రేటింగ్ అండ్ 408 రూపీస్ దగ్గరగా స్టాక్ ప్రైస్ పడుతుందని వాళ్ళు చెప్పడానికి బ్యాక్ ఉన్న లాజిక్, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న లాజిక్ వీళ్ళ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్కి ప్రెజెంట్ అయిన వాల్యుయేషన్ సరికాదని చెప్తున్నారు. ప్యాసింజర్ వెహికల్స్కి ప్రెజెంట్ టాటా మోటార్స్ బిజినెస్ ఒక వాల్యుయేషన్ $5 billion దగ్గరగా ఉందని, అదే మారుతి వాళ్ళకి $20 billion దగ్గరగా ఉంది. మారుతి వాళ్ళ వాల్యుయేషన్ చీప్గా కనిపిస్తుంది కంపేర్డ్ విత్ టాటా మోటార్స్ అని చెప్తూ మెన్షన్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళ జేఎల్ఆర్ బిజినెస్ ఈవీ రిలేటెడ్గా ఏ థీమ్ అయితే ప్లే అవుతుంది అనుకుంటున్నామో టాటా మోటార్స్లో, అండ్ పర్టికులర్లీ ఆ థీమ్ని జేఎల్ఆర్ రిలేటెడ్గా వీళ్ళు ప్లే చేసే స్కోప్ తక్కువగా ఉంది. బికాస్ బై 2024 వరకు కూడా వీళ్ళకి ఎటువంటి న్యూ మోడల్స్ ఆ ప్రొడక్ట్ లాంచెస్ అయితే లేవు బికాస్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ సప్లై షార్టేజ్ ఇష్యూస్ కారణంగా. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు కూడా ఈ వాల్యుయేషన్లో టాటా మోటార్స్ సస్టైన్ అవ్వడం కష్టం. కాబట్టి ఇక్కడ నుంచి మేము డౌన్ సైడ్ సెల్ సైడ్ చూస్తున్నామని సిఎల్ఎస్ఏ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లెమన్ ట్రీ హోటల్స్ గురించి మాట్లాడుకోవాలి. గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు లెమన్ ట్రీ హోటల్స్లో 30 lakh దగ్గరగా షేర్స్ని బై చేశారనే అప్డేట్ అయితే మార్కెట్లోకి వచ్చింది. 30 lakh షేర్స్ వెళ్ళకున్న షేర్ క్యాపిటల్తో చూస్తే అది నియర్లీ 0.38% దగ్గరగా వాటా. సో ఇన్ని ల్యాక్ షేర్స్ ఆల్మోస్ట్ 46.6 యావరేజ్ ప్రైస్లో గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు కొంటున్నారనేసరికి మంచిగానే గ్యాప్ అప్ అయింది. బట్ అక్కడి నుంచి సెల్ ఆఫ్తో నియర్లీ 1.5% దగ్గరగా పాజిటివ్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ వీళ్ళ నెంబర్స్ని అయితే రిలీజ్ చేశారు. సో హెచ్డిఎఫ్సి రిలేటెడ్గా వచ్చిన నెంబర్స్ పాజిటివ్గా ఉన్నాయి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్గా ఉన్న డేటాను గమనిస్తే వీళ్ళు అగైన్ మార్కెట్లో వాళ్ళ లీడర్షిప్ని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళ డిపాజిట్ చూస్తున్నప్పుడు 2.8% దగ్గరగా డిపాజిట్స్లో గ్రోత్, అడ్వాన్సెస్లో 5% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో గ్రోత్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ లోన్ బుక్ గ్రోత్ 6 quarter ఒక హైయెస్ట్లో ఉంది. అండ్ పర్టికులర్గా కాసా కూడా 47% అని నమోదు చేస్తున్నారు. ఇది 19 quarters ఒక హైయెస్ట్.
సిమిలర్ లైన్లోనే ఎస్ బ్యాంక్ నెంబర్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు కూడా ఒక గుడ్ పర్ఫార్మెన్స్ని చూపించారు. డిపాజిట్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో 4.3% గ్రోత్ అండ్ కాసా 30.4% అని చెప్తున్నారు. లాస్ట్ క్వార్టర్లో అది 29.45% ఉంది. సో ఇప్పుడు 30.4 అది 8 క్వార్టర్స్ ఒక హైయెస్ట్. అండ్ అడ్వాన్సెస్ కూడా క్యూఓక్యూలో మీన్స్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే 2% అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో పోలిస్తే 4% దగ్గరగా ఎస్ బ్యాంక్లో గ్రోత్ కనిపించింది. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇప్పటి వరకు పోస్ట్ చేసిన బ్యాంకింగ్ బిజినెస్ అప్డేట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. అండ్ ఈ లైన్లోనే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ డేటాను కూడా మనం గమనించవచ్చు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒక డిపాజిట్స్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 1.8% గ్రో అయింది. అండ్ ఈవెన్ వీళ్ళ కాసా కూడా లాస్ట్ క్వార్టర్ 51.3% ఉంటే ఇప్పుడు 51.9% అయింది. సో ఐడిఎఫ్సి బ్యాంకింగ్ నెంబర్స్ కూడా ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సుదితి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక టెక్స్టైల్ కంపెనీ. వీళ్ళు జనవరి 6th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫండ్స్ ని రైజ్ చేస్తున్నారనేసరికి స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఎస్బీసీ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బోర్డ్ స్టాక్ స్ప్లిట్ ని అండ్ బోనస్ ని రెండింటిని కూడా కన్సిడర్ చేయబోతుంది అనేసరికి కమింగ్ డేస్ లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతాయి అండ్ స్టాక్ ప్రైస్ తగ్గుతుందని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్. స్టాక్ ఇవాళ 5% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. టాటా పవర్ వాళ్ళతో ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, ఆ ఒప్పందంలో భాగంగా ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ రీజియన్లో 3000 ఎలక్ట్రిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని టాటా పవర్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేలా ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు టాటా పవర్ వాళ్ళతో పార్ట్నర్ అయ్యారనే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. మ్యారికో స్టాక్ ఫాల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా బిజినెస్ అప్డేట్ అయితే చేశారు. దాంట్లో వాళ్ళు చెప్తున్నది Q3 రిజల్ట్స్ వస్తాయి కదా, అందులో పెద్దగా వాళ్ళకి రెవెన్యూ గ్రోత్ ఉండదని చెప్తున్నారు. బట్ ఇండియన్ ఆపరేషన్స్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి, కానీ రెవెన్యూ గ్రోత్ పెద్దగా చూడలేం, లో టీన్స్లో కనిపిస్తుంది అంటున్నారు. అండ్ మార్జిన్స్ లాస్ట్ క్వార్టర్ ఎలా ఉంటుంది ఇప్పుడు కూడా అలానే ఉంటుంది, బికాస్ ఇన్ఫ్లేషన్ ఇంకా అండర్ ద కంట్రోల్ అయితే రాలేదు. అండ్ రూరల్ డిమాండ్ కూడా వీక్గా ఉందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఈ పాయింట్ని మనం గుర్తుంచుకోవాలి. రూరల్ డిమాండ్ వీక్గా ఉందని వీళ్ళొక్కరే కాదు మెన్షన్ చేస్తున్నది. రీసెంట్గా ట్రాక్టర్ సేల్స్ నెంబర్స్ వచ్చాయి కదా, అందులో ఎస్కాట్స్ వాళ్ళు కానీ ఈవెన్ M&M ట్రాక్టర్స్ వాళ్ళు కానీ అండ్ ఈవెన్ హీరో మోటోకాప్ వాళ్ళు కూడా రూరల్ డిమాండ్ పెద్దగా లేకపోవడం కారణంగానే వీళ్ళ నెంబర్స్ పెద్దగా ఇంప్రూవ్ అవ్వలేదని, రీసెంట్ నెంబర్స్ ఇంప్రూవ్ అవ్వలేదనేలా హీరో మోటోకాప్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్గా రూరల్ డిమాండ్ వీక్గా ఉన్నట్టయితే కనిపిస్తుంది. రూరల్ డిమాండ్ పై ఆధారపడ్డ కంపెనీస్ రిలేటెడ్గా నెక్స్ట్ క్వార్టర్లో మనకి పెద్దగా గ్రోత్ కనిపించకపోవచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుంటే నిఫ్టీ సపోర్ట్ 17,650 అండ్ రెసిస్టెన్స్ 17,820 ప్రెసెంట్ ఉన్న లెవెలే. ఇఫ్ అది క్రాస్ అయితే 17,950. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 36,240 అండ్ రెసిస్టెన్స్ 37,350. సో ఇమీడియట్గా 37,120. ఇఫ్ అది బ్రేక్ చేస్తే 37,350. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా అని మాట్లాడుకుందాం. 17,800 మార్క్ నిఫ్టీ క్రాస్ చేయదని కాల్ రేటర్స్ రీసెంట్ డేస్లో బిలీవ్ చేస్తూ వచ్చారు. సో 17,800 మార్క్ దగ్గర ఫర్దర్గా నిఫ్టీ ఎలా బిహేవ్ చేస్తుందని అయితే నేను గమనిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ 17,800, 820 మార్క్ అబౌవ్ ఉన్నట్లయితే ఇక్కడ ఫర్దర్గా అన్వైండింగ్స్ వస్తూ 17,800 మార్క్ ఒక సిగ్నిఫికెన్స్ పెరుగుతుంది. మీన్స్ రెసిస్టెన్స్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. 18,000 ఒకవేళ ఇక్కడ 17,800 అబోవ్ సస్టైన్ అయ్యి టాప్ సైడ్కి వెళ్తుంటే, ఇఫ్ అలా ఒకవేళ డౌన్ సైడ్కి తీసుకువెళ్తున్నప్పుడు మనకు కనిపిస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే ఈ లెవెల్ని బ్రేక్ చేయదని పుట్ రైటర్స్ బిలీవ్ చేస్తున్న సపోర్ట్ 17,500. సో 17,500 to 18,000 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో మార్కెట్ మూవ్ అవుతుందని ఎలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.